నాదిరా చిన్నదున్నాదిరా అది సిక్కుడు జట్టు కిందున్నాదిరా. ఏ యాపుండ్రి బతుకమ్మ ఆడడానికి వచ్చారా భారత్ చేయడానికి వచ్చారా పెళ్లిలో? భావితరాలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? చిక్కుడు చెట్టు కింద చిన్నదున్నాడ, పుట్ట మీద పాల పిట్టంట. వెనకట ఏం పాటలు పాడింది బతుకమ్మ దగ్గర, ఇప్పుడు ఏం పాటలు పాడుతుండ్రు? బతుకమ్మ అంటే ఆ పాటలేనా? మీ పిల్లలకు, మీ మనవాళ్ళకు, మనవరాళ్ళకు బతుకమ్మ బతుకమ్మ అంటే దాని అర్థం ఏం తెలుస్తుంది మీరు పాడే పాటల వల్ల? ఈ పాటలకైతే మేము మంచిగా ఆడుతూ డాన్స్ చేస్తూ చేయొచ్చని పెట్టుకుంటున్నాం. నీకేంది మధ్యలో? ఏ బతుకమ్మ నువ్వు ఆడడానికి పుట్టిందా? బతుకమ్మ పుట్టినాక నువ్వు ఆడుతున్నావా? నీకు ఇష్టం ఉన్నట్టు ఆడడానికి నువ్వు ఎట్లయినా ఆడు, కానీ నువ్వు బతుకమ్మ పాటలు పాడు. ఈ డీజే సాంగ్స్ పెట్టి బతుకమ్మ పాటల్ని మర్చిపోతుండ్రు, సంస్కృతి సంప్రదాయాల్ని మర్చిపోతుండ్రు. బతుకమ్మ ఉద్దేశం ఏంది? బతుకమ్మ గొప్పతనం ఏంది? బతుకమ్మ ఎందుకు పుట్టింది? ఎప్పుడు పుట్టింది? ఆ ప్రత్యేకత ఏంది? ఇవన్నీ వదిలేసి డిచ్చికి 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 అని డీజే పాటలు పెట్టుకొని ఎగురుతున్నారు. పెళ్లి భరత్ కాదు, ఇది ఫంక్షన్ కాదు, పార్టీలు కావు. బతుకమ్మ 9 రోజుల బతుకమ్మ పండుగ ఇది. కొంచెమైనా మారండి, డీజే పాటలకు స్వస్తి పలకండి. మారుతారో మారరో మీ ఇష్టం. కరెక్ట్ చెప్పావు బాబు. ఈ ముసలిది చెప్తే వాళ్ళు పెట్టి వాళ్ళతో పాటు నన్ను ఇందులోకి తీసుకొచ్చారు. వెనకట మేము సరిగ్గా మంచిగా మేమే పాటలు పాడుతూ ఆడుతుండే వాళ్ళం. ఈ డీజే వచ్చిన కాడ నుండి ఆ పాటల్ని మర్చిపోతుండ్రు. మా కాలం వాళ్ళకి తప్ప ఈ ముందు తరాల వాళ్ళకి ఎవరికీ పాటలు తెలియదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు బాబు. ప్రేక్షకులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.